ఇక టైగర్ జోన్ లో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఎన్కౌంటర్ లో మరణించిన హిడ్మాపై ₹1 కోటి, ఆయన భార్యపై ₹50 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరు ఉంది. ఆపరేషన్ కగార్ తీవ్రతరం అవడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు అయితే ప్రకటించడం జరగలేదు. ఎప్పటి వరకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే హిడ్మా అతని భార్య మృతి ఖచ్చితంగా జరిగిందని అంటున్నారు. అధికారికంగా ఎప్పుడు ప్రకటించే అవకాశాలు ఉంటాయి? అయితే ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని పేరు మీద సుమారు ₹1 కోటి రివార్డు ఉంది. మరియు అతని భార్య హేమ, ఆమె పేరు మీద ₹50 లక్షల వరకు రివార్డు ఉందని చెప్తున్నారు. అయితే అగ్రనేతలు మృతి చెందారు అని సమాచారం అయితే రావడం జరిగింది. దీనిపై అఫీషియల్ గా ఇంకా ఎక్కడ ఎటువంటి సమాచారాన్ని అయితే కానీ పోలీసులు ధృవీకరించలేదు. అయితే ఇంకా కూంబింగ్ జరుగుతుందా అన్న దానిపై కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక హిడ్మా ఎవరైతే ఉన్నారో అతను భారీ ఎన్కౌంటర్ లో అతను అగ్రనేతగా, మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో ఇతను అగ్రనేతగా ఉన్నారు. దీంతో పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఇటు ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన సమయంలో ఒక్కసారిగా ఇటు నక్సలైట్లకు కానీ ఇటు పోలీసులకు కానీ ఎదురుపడడంతో ఒక్కసారిగా ఎదురుకాల్పులు జరగడంతో అగ్రనేతలు మృతి చెందారని కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. దీనిపై ఎక్కడ అఫీషియల్ గా అయితే ధృవీకరించలేదు. మరి కాసేపట్లో అయితే అఫీషియల్ గా ఇటు రంపచోడవరం జిల్లా ఎస్పీ అయితే మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని అయితే సమాచారం అయితే అందుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. బిలాస్, హిడ్మాల్ సంతోష్ అనే పేర్లతోనూ తిరిగిన హిడ్మా వయసు 50 ఏళ్లు పైనే ఉంటుంది. హిడ్మాకు హిందీ, గోందీ, తెలుగు, కోయా, బెంగాలీ భాషలపై మంచి పట్టుంది. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీలో కీలకంగా మారిన హిడ్మా 2017లో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యాడు. గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్ లో హిడ్మాది తిరుగులేని టాలెంట్.